లోకేష్ బాబు గారు జన్మదిన న్యాయవాదులు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి రావడం హైకోర్టు అమరావతి ప్రాంగణం నుంచి లోకేష్ బాబు గారు జన్మదినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నది. తెలుగుదేశం పార్టీ లేఖల ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ కుసుమితా ధ్రువదళ మల్లికామ తల్లికలకు కుసుమితా ధ్రువదళ మల్లికామ తల్లికలకు చిదిమి వేసిన వదలని చీడ అంటుకున్నది. బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యాలయంలో ఉన్నాం మనం. ఇదంతా కూడా యూత్ యంగ్స్టర్ అప్పుడే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు అమరావతి ప్రాంగణంలో హైకోర్టు వెంటనే ఉంది. క్యాంపు నుంచి ఇంతమంది వ్యక్తులు యూత్ అంతా ఇక్కడ ఇదంతా కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో వాలంటీర్గా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమం పెద్దలంతా కూడా సీనియర్ కౌన్సిల్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఉండడం జరిగింది. చూస్తూ ఉన్నాం. నమస్తే. ఇది బ్లడ్ డొనేషన్. ఇక్కడ 2 ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ ఇస్తున్నటువంటి ప్రాంతం వీళ్ళంతా కూడా రక్తదాన శిబిరం మనం చూస్తూ ఉన్నాం. రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ సెంటర్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ మన మిత్రులు వీళ్ళు పెద్ద ఎత్తున న్యాయవాదులు మనం చూస్తున్నాం. సార్ నమస్తే. మన మిత్రులు న్యాయవాదులు ఇక్కడే ఉన్నారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో. లేదు, తర్వాత పువ్వాడ మీడియాలో ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి పువ్వాడ మీడియా చెక్ చేస్తే ఇలా బ్లడ్ డొనేషన్ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది ఒక అద్భుత ప్రోగ్రాం అనేది ఎంచుకోవడం జరిగింది. ఇది లీగల్ సెల్ పార్టీ కార్యక్రమంలో ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఇదంతా మహిళా న్యాయవాదిని కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ నమస్తే అమ్మా. ఇప్పుడే పేర్లు నమోదు చేసుకొని రావటం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. మా మిత్రులు నమస్తే. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాల్లో విరివిగా వాలంటీర్గా న్యాయవాద సోదరులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను హైకోర్టు ప్రాంగణం అమరావతి నుంచి ఉన్నాను. ఈ ప్రాంగణంలో వారితో ఉండటం జరిగింది. సార్ నమస్తే. చూస్తున్నాం నాయకులంతా వస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది బాగా సార్ నమస్తే. ధూళిపాడు చౌదరి గారు అన్న నమస్తే అన్న. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చేసి ధూళిపాల గారు ఇప్పుడే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ రాజేష్ గారు మిత్రుడు రేవతి గారు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్కి మొదటి నుంచి కూడా ఈవిడ మహాతల్లి విజయవాడ బార్ అసోసియేషన్కి పాంప్లెట్స్ ఇవ్వటం,
వాలంటీర్గా ఇన్వైట్ చేయటం, ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ఒక వాలంటీర్గా చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం మన విజయవాడ బార్ అన్నగారు ఒక్కసారి మీ వాయిస్ కూడా తీసుకోండి. నేను బ్లడ్ డొనేషన్ గురించి మన దాంట్లో పెడతాను. ఈరోజు చాలా సంతోషకర విషయం. మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ తరఫున ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హర్షించదగిన విషయం. ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులు రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాలామంది అడ్వకేట్స్ న్యాయవాదులందరూ కూడా వచ్చి ఈరోజు మరి రక్తం దానం చేయడం జరుగుతుంది. రక్తదానం అనేది చాలా మంచి మరి అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా మంచి దానం. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేయడం అనేది మరి వాళ్ళ రక్తదానం వల్ల చాలామంది వాళ్ళ యొక్క జీవితాలు సహాయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి లోకేష్ గారి బర్త్డే సందర్భంగా నిర్వహించడం చాలా సంతోషకర విషయం. నందిగామ నుంచి మేము కూడా కరిముల్లా గారు మేము కూడా వచ్చాము. నా పేరు రామకృష్ణ, నందిగామ మేము అడ్వకేట్స్. మేము కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి నందిగామ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ నిర్వాహకులు అందరూ కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మనం చూస్తున్నాం కదా, పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరు, నందిగామ, హైకోర్టు నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి రక్తదాన శిబిరం అనేది వాలంటీర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ రక్తం అనేది ఎంతో అమూల్యమైనది, ఇంకొకరు ఉపయోగపడేది, ప్రయోజనమైనటువంటి ఇలాంటి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొనడం అనేది హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని చూస్తున్నాం ఇక్కడ. అలానే సీనియర్ కౌన్సిల్ లక్ష్మీనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మన లక్ష్మీనారాయణ గారిని చూస్తున్నాం. సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మా అన్నగారు రైతుల తరఫున ఈ రోజుతో పోరాటం చేస్తూ అమరావతిలో రైతుల తరఫున గత 4.5 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేదే కూడా పులిలాగా పోరాటం చేస్తున్న మహనీయుడు లక్ష్మీనారాయణ గారు. అన్నగారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఈరోజు ఇంతమందిని గ్యాదర్ చేయడంలో వీరి పాత్ర అమోఘమైంది. అన్నగారు ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. యూట్యూబ్లో పెడతాను సార్ యూట్యూబ్లో పెడతాను వాయిస్. ఓకే. ఈరోజు అన్నగారిని స్మరించుకుంటూ వాళ్ళ వారసులైనటువంటి లోకేష్ గారు ఇలా జన్మదిన సందర్భంగా, అట్లాగే హైకోర్టు తరఫున లీగల్ సెల్లో ప్రతి సంవత్సరంగా దిగ్విజయంగా జరుగుతున్నటువంటి బ్లడ్ క్యాంప్ అనే దాంట్లో ఈరోజు మేము పాల్గొనడం, మా న్యాయవాది మిత్రులు అందరూ కూడా బ్లడ్ క్యాంప్లో పాల్గొని దిగ్విజయంగా చేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల్లో ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదే కార్యక్రమం అయినా కూడా ఇది చేపట్టిన భాగంలోనే ఇది కనుక బ్లడ్ క్యాంప్ జరుగుతుంది కనుక దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీర్వాదం, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, ఈరోజు సేవా దృక్పథంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం, ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలను పునీతమైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంలో హైకోర్టులో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాము. మా మిత్రులు మరో సీనియర్ కౌన్సిల్ ప్లీజ్ మాట్లాడండి. ఇంగ్లీష్. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ న్యాయవాదులకి, లీగల్ సెల్ మిత్రులకి, ప్రజానీకానికి అందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. ఈరోజు చాలా మంచి రోజు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రపంచంగా జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని, మరెన్నో ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, విశ్వసిస్తూ తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టే ప్రతి ఒక్క మిత్రులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చూసారుగా, ఈ రాష్ట్రానికి గత 4.5 సంవత్సరాలుగా పట్టిన వైరస్ తొలగాలని, కొత్త రక్తం ఎక్కించాలని, యువత రక్తం ఎక్కించాలనే భాగంగా సేవా కార్యక్రమంలో ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అమరావతి హైకోర్టు ప్రాంగణంలో, నేలపాటు ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ శిబిరం దగ్గర నేను కూడా ఉన్నాను. మనమంతా కూడా హైకోర్టు, వీళ్ళంతా అడ్వకేట్స్ అనమాట. ఈరోజు ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి పనులు హైకిస్తున్నారు. మా మిత్రుడు జయశాంతి మేడం. మా ఈ 2
2024 కమింగ్ ఇయర్ ఈ రెబల్ గ్రాండ్ కాబోతుంది ఈ ప్రాంతానికి మాకు. ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్లడ్ ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్గా ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. సీనియర్ కౌన్సిల్స్ అంతా కూడా అన్నగారు నా యూట్యూబ్ అన్న ప్లీజ్ రైస్ యూ వాచ్ ఎక్సలెంట్. చూసాం కదా మన ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరాలుగా కరోనా పోయిన తర్వాత కరోనా కన్నా ప్రమాదకరమైనటువంటి వైరస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది చాలామంది కూడా సైకో అంటారు, తెలిసన్నారో తెలియకన్నారో కానీ అది వాస్తవం. ఆ సైకో పాలన పోవాలని, కొత్త రక్తం ఎక్కించాలని రక్తదాన శిబిర కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఇలాంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి, అలానే గుంటూరు జిల్లా నుంచి కూడా వేల కొలది ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఇది కూడా ఏదైతే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక సేవాభావంతో ఎలా అయితే వచ్చున్నాడో ఆ సేవాభావంతో రాష్ట్రాభివృద్ధికి అంకుటిమైన దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో దాని పునీతమైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.